అందరం కూడా కొనసాగుతున్నాం మనం. నా రాజ్యంలో మీరు భారమైనది, బరువైనది. ఆయన సిలువ ఏమై ఉంది? భారం. భారం అంటే బారుగా ఉంది. అది బరువు. బరువు అంటే చాలా బరువైంది. బరువు తర్వాత ఇలువైంది. 3 చెప్పాడు. ఈ నా సిలువని ఎత్తుకుని నన్ను ఎమ్మడించిన వాడు నాకు పాత్రుడు అన్నాడు. మరి ఆ సిలువని బలవంతులు ఎత్తుకోవాలా, బలహీనలు ఎత్తుకోవాలా, భాగ్యవంతులు ఎత్తుకోవాలా? ఎవరు ఎత్తుకోగలుగుతారు ఆ సిలువు? ఆ సిలువు బరువుగా ఉండటానికి కారణం ఏంటి? దాంట్లో ఏమేమి ఉండయి? ఆ సిలువులో ఏమేమి ఉండయి? అది ఆ సిలువ అంటే ఒక పెట్టిలాగా ఉంటుంది అనమాట. ఆ పెట్టిలో ఏమేమి ఉండయి? ఆ పెట్టిలో బియ్యం తీసేస్తే తేలిగ్గా ఉంటుంది. బియ్యం కానీ పెట్టిలో పోతే బరువుగా ఉంటుంది. కుండలో అన్నం ఉంటే బరువుగా ఉంటుంది, అన్నం తీసేస్తే తేలిగ్గా ఉంటుంది. అట్లాగే సిలువులో ఏమేమి ఉన్నాయని బరువు వస్తుంది. అది ఆ బరువు పోవాలంటే ఏం చేయాలి? యేసుప్రభు వారి సిలువులో ఏమేమి ఉన్నాయి? దినాలు ఉన్నాయి, సమర్థలు ఉన్నాయి, మాసాలు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, దాంట్లో మెట్లు ఉన్నాయి, పట్టీలు ఉన్నాయి, బంగారపు నగలు ఉన్నాయి, ఎండు ఉంది, ఇత్తడి ఉంది, అనేకమైనవి ఆ సిలువులో భూలోకంలో ఉన్నాయని సమస్తమన్నీ కూడాను. అందుట్లో మాంసం చేపలు కూడా ఉన్నాయి. ఆ సిలువులో మాంసం చేపలు కూడా ఉన్నాయి. ఇరిగిపోయిన కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, చనిపోయినాయి, ఇలాంటి జంతువులు కూడా ఆ సిలువులో ఉన్నాయి. ఈ సిలువు అవన్నీ ఉండటం వల్ల ఏమైందంటే బరువైపోయింది. అది నీవు ఎప్పుడైతే ఆ సిలువుని ఎత్తుకుని నువ్వు ప్రయాణం చేస్తున్నావో అది ఒకటి అన్నీ జారిపోయినప్పుడు అది తేలికైపోద్ది. ఆ సిలువు మీద నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను పరలోక రాజ్యం నిన్ను తీసుకెళ్ళిపోద్ది. సుమారు నువ్వు ఎన్నిటిని ఆ సిలువులో నుండి జారిపోయినాయో, ఎన్ని ఉండయి అన్నది నువ్వు దాన్ని గ్రహింప చేసుకోవాలి. అంటే అవి జారిపోయిన కొద్దిగా నువ్వు తేలికైపోతావు అనమాట. ఏమైపోతావు? ఈ లోక సంబంధమన్నీ కూడాను ఆ సిలువులో దేవుడు పెట్టాడు. అది మహాబరువు అని చెప్తున్నాడు. కానీ బరువే కానీ అది చాలా అందమైంది, చాలా రుచికరమైంది, చాలా బలమైంది. కాబట్టి ఆకాశ దూతలు దాన్ని మొయ్యగలుగుతారు, భూలోకం ఉన్న భూరాజులు దాన్ని మొయ్యలేరని చెప్పి దేవుడు వర్తమానం చెప్తున్నాడు. మారు మనసు పొందిన వారు ఆకాశ దూతలు, మారు మనసు పొందిన వారు భూలోక రాజులు. రాజులు సమస్తమన్నీ కూడా ధరించుకుని వాళ్ళు కిరీటకాలు, ఆయుధాలన్నీ ధరించుకుని వాళ్ళు నివాసం చేస్తారు. వాళ్ళు ఆకాశ దూతలు ఏమైనా ధరించుకుంటారు? వాళ్ళు ధరించుకోరు కాబట్టి వాళ్ళు సిలువ మోయటానికి అర్హత కలిగి ఉంది. అందుకని దేవుడు వర్తమానం చెప్తున్నాడు అనమాట. ఆకాశ నివాసులారా ఆ తండ్రినే ఎరిగి ఉండిరి, భూలోక భూరాజులారా ఆ తండ్రినే ఎరగకుండిరి. ఆయన మేఘారుడై భూలోకము నాకు వచ్చునుగా, ఆ విషయం భూరాజులెరుగోనుగా. ఆయన మార్గమేదో తెలియదుగా, ఆ విషయం భూరాజులెరుగోనుగా. ఆయన మార్గమేదో తెలియదుగా, ఆయన మార్గము ఎరగకయే ఆయన నారాధించేదరు, ఆయన నారాధించేదరు. వారగ్నిగుండములోకి పోవుదురు, ఆయన నారాధించేదరు. వారగ్నిగుండములోకి పోవుదురు, ఆకాశ నివాసులారా ఆ తండ్రినే ఎరిగి ఉండిరి, భూలోక భూరాజులారా ఆ తండ్రినే ఎరగకుండిరి. ఆకాశం మీద దూతలనగా అక్రమాలు కట్టి క్షమాపణ తీసుకుని ఏకాంత ప్రార్థన చేసి
మారు మనసు పొందిన వారు ఆకాశ దూతలాళ్ళు. అంటే తండ్రిని ఎరిగిన వారు. భూలోక భూరాజులు. వాళ్ళు అక్రమాలు కట్టరు, క్షమార్పణ తీసుకోరు, వాళ్ళు ఏకాంత ప్రార్థన చేయరాళ్ళు. వాళ్ళు సమస్తం అన్నీ కూడా ధరించి వాళ్ళు మహారాణిలాగా మహారాజుల్లాగా వాళ్ళు వెళతా ఉంటారు. ఆ తండ్రిని ఎరగలేదు గనుక వాళ్ళు ఏడకి వెళ్ళిపోతారు? వాళ్ళు అగ్నిగుణంలోకి ఆయన ఆరాధిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అగ్నిగుణంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు కానీ ఆయన మార్గం అనేది వాళ్ళకి తెలియదు. తెలియక ఆయన్ని ఆరాధిస్తారు. వాళ్ళు తెలియక 5 కన్యలు నిలబడి ఉన్నారు ఆయన వస్తారేమోనని. ఎక్కడున్నారు వాళ్ళు? తెలియకు, మార్గము తెలియక. మార్గము తెలియక 5 కన్యలు నిలబడి ఉన్నారు. మార్గము తెలిసిన వారు 5 కన్యకులు నిలబడి ఉన్నారు. తిన్నంగా అదే రూట్ని యేసుప్రభు వారు వచ్చారు. 5 కన్యకులు ఆయన మార్గము ద్వారాగా వెళ్ళారు. 5 ఏమైపోయారు? వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళలేదు. అందుకని మార్గము ఎరిగి, సత్యాన్ని ఎరిగి, జీవాన్ని ఎరిగి, తండ్రిని ఎరిగి ఆయన్ని ఆరాధించాలి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. ఎంతో ఆరాధించాలి? సత్యముతో. అంటే ఆయన ఎరిగిన వారు సత్యముతో ఆరాధిస్తారని చెప్పి నేను ఈ చిన్న వాక్యాన్ని మీకు ముగిస్తాను.